నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి జగన్మోహన్ రెడ్డి పైన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్గా మారాయి. మరి తెలంగాణలో జరగబోయే గ్లోబల్ సమ్మిట్కు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించేందుకు వచ్చినటువంటి మంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకపోవడం తప్పేనని చెప్పి స్పష్టం చేశారు. మరి అసలు ఈ కామెంట్స్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. నమస్తే సార్. నమస్తే శ్రావణి, మన వీక్షకులకు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి చాలా ఆత్మీయుడు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆత్మీయుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్. మరి తెలంగాణలో జరగబోయే గ్లోబల్ సమ్మిట్కి చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించేందుకు వచ్చినటువంటి ఈ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి పైన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మరి అది ఒక సూచన అనుకోవచ్చు, సలహా అనుకోవచ్చు. మరి రాజశేఖర్ రెడ్డి గారితో రాజకీయం చేసినటువంటి వ్యక్తి అసెంబ్లీకి వెళ్ళకపోవడం ముమ్మాటికి తప్పేనంటూ స్పష్టం చేశారు. అసలు ఈ కామెంట్స్ అన్నింటినీ కూడా ఏ విధంగా చూడాలంటారు? ఒకటమ్మా, రాజకీయాలు అనేవి ఎప్పుడు స్థిరంగా ఉండవు, ఎప్పుడు కూడా అవి మారుతూ ఉంటాయి కాలమాన పరిస్థితులను బట్టి. అట్లాగే రాజకీయాలను బట్టి మారుతున్న పరిస్థితులను బట్టి మాట్లాడగలిగిన వ్యక్తే కరెక్ట్ అయిన రాజకీయ నాయకుడు. అంతేగాని తప్పు చేసిన వ్యక్తి మనకు సంబంధించిన వ్యక్తి అయితే ఒక రకంగాను, లేకపోతే వేరొక రకంగా మాట్లాడటం తప్పు. ఒక పక్కన ఆయన చెప్పాడు, రాజశేఖర రెడ్డి గారు మాకు అత్యంత ఆత్మీయుడు అని. కరెక్టే, రాజశేఖర రెడ్డి గారు ఆత్మీయుడే. కానీ రాజశేఖర రెడ్డి గారు కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి అంశాన్ని ఆయనతో ఉన్న సాన్నిహిత్యం వలన బలపరచాలనో, లేకపోతే మద్దతు ఇవ్వాలనో, లేకపోతే దాన్ని సమర్థించాలనో అనుకోవటం తప్పు. ఎవరైనా సరే గాక తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా కూడా 5 సంవత్సరాల పాటు ప్రజలు ఆయనకి ఇచ్చిన అధికారాన్ని, ప్రజలు ఆయన్ని నమ్మి ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకున్నాడు. అప్పటికైనా కూడా ఆయన ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఆ పరిపక్వత ఆయన ప్రతి అంశంలోనూ చూపించగలగాలి. అంతేగాని నేను అధికారంలో ఉంటే ఒక రకంగాను, అధికారం లేకపోతే ప్రజల గురించి పట్టించుకోను అనే తీరులో వ్యవహరించడం అనేది, అంటే ప్రతిపక్ష నాయకుడిగా నాకు హోదా కూడా ఇవ్వలేదు కాబట్టి మేము అసెంబ్లీకే వెళ్ళము అని బహిష్కరిస్తామని చేసిన పని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎంత విస్మయానికి గురి చేసిందో, రాజకీయ రంగంలో ఉన్న అందరినీ విస్మయానికి గురి చేసింది. పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకులను కూడా, ప్రజల్ని కూడా విస్మయానికి గురి చేసింది. ఆయన అదే చెప్పాడు, మేము పక్క రాష్ట్రం అయినా ఆంధ్రప్రదేశ్ అనేది మాకు ప్రత్యేకమైన రాష్ట్రంగా భావిస్తాము. ఎందుకంటే ఇవన్నీ కూడా రెండు కలిసి ఉన్న రాష్ట్రాలు. ఒక శరీరాన్ని రెండుగా చేసినందువల్ల ఎప్పుడైనా ఆ రక్త సంబంధం అనేది తెగదు. ఆ ప్రేమను నిన్న ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన మాటల్లో వ్యక్తమైంది, ఆయన ప్రవర్తించిన తీరులో కూడా వ్యక్తమైంది, ఆయన వెల్లడించిన అభిప్రాయాలు కూడా అలా అనిపించినాయి. రెండు రాష్ట్రాల మధ్య మాకు సమన్వయం కావాలి, ఆంధ్రప్రదేశ్ మద్దతు మాకు కావాలి. మా రాష్ట్రంలో ఈ నెలలో జరగబోయే అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకి చంద్రబాబు నాయుడు గారిని మేము ఆహ్వానించడానికి వచ్చాము. ఆయన 2020 విజన్ అని ఆ రోజుల్లో పెట్టిన డాక్యుమెంట్ని చూసి ఏమో అనుకున్నాము. ఇప్పుడు తెలంగాణలో, హైదరాబాద్లో జరిగిన డెవలప్మెంట్ని చూసిన తర్వాత నిజంగా ఆయన మార్గదర్శకుడు, అంత దార్శనికుడు. సుదీర్ఘకాలం ముందే ఆయన ఊహించి ఏమేమి అవసరాలు ఉంటాయి అనేది హైదరాబాద్ని ఆ రకంగా తీర్చిదిద్దాడు. అందువల్ల మేము ఆయన్ని ఆహ్వానించడమే ఒక గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము అన్న భావన వ్యక్తం చేశాడు. అది చాలా గొప్ప అంశం. ఇంకోటి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఒక ఆంధ్రప్రదేశ్కే ముఖ్యమంత్రి, తెలంగాణకి కాదు అని అనుకోవటానికి వీల్లేదు. తెలంగాణలో కూడా ఆయన రెండు కళ్ళలాగా చూసుకున్నాడు. ఎందుకంటే ఒకప్పుడు ఆయన నాయకత్వంలో డెవలప్ అయిన రాష్ట్రం కాబట్టి, ఆయన చేతుల మీదుగా పెరిగిన బిడ్డ లాంటిదే కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రగతిని కోరుకుంటున్నాడు, ఆయన తెలంగాణ ప్రగతిని కూడా కోరుకుంటున్నాడు. ఆ విషయం బహిరంగంగా కూడా చెబుతున్నాడు. నేనేమి తెలంగాణకి వ్యతిరేకం కాదు, ఖచ్చితంగా ఆ రాష్ట్రం, ఆ రాష్ట్ర ప్రజలు బాగుండాలని కోరుకుంటాను. అట్లాగే ఇప్పుడు అదే ప్రతిస్పందన వెంకటరెడ్డి గారు సినిమాటోగ్రఫీ మంత్రిగా మొన్న పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని ఆవేశపూరితంగా వ్యాఖ్యానించినప్పటికీ కూడా ఇవాళ నేను అమరావతి వెళ్ళిన సందర్భంగా ఆ అంశాన్ని నేను ప్రస్తావించబోను. అది భావోద్వేగమైన సంబంధమైన అంశం. అది ఆ క్షణం వరకే తప్ప దాన్ని నేను మనసులో పెట్టుకోను. దాని గురించి ఎప్పుడో మర్చిపోయాను. నేను దాని విషయంలో అసలు మాట కూడా ఇక నేను ఎత్తబోనని చెప్పాడు. ఎందుకంటే భావోద్వేగాలు రెచ్చగొట్టుకుంటే పెరుగుతాయి, తగ్గించుకుంటే తగ్గుతాయి. అంతే తప్ప ఒక పరిపక్వత గల నాయకుడిగా మీరు చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇవాళ ఆయన కాదు, ఆయన రాజశేఖర రెడ్డికి సమకాలికుడు ఆల్మోస్ట్. మరీ చంద్రబాబు నాయుడు గారు అంత సమకాలికుడు కాదు, కానీ ఆయనతో కలిసి పనిచేసిన పరిస్థితి ఆయనకు ఉంది. అప్పుడు కూడా చాలా సీనియర్ లీడర్గా ఆయన ఉన్నాడు. అప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి ఆయన పేరు ప్రతిపాదన కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంత సీనియర్ బొత్స సత్యనారాయణ గారి లాగా. కాబట్టి నిన్న ఆంధ్రప్రదేశ్ వెళ్ళటం, తర్వాత ఆయన అసెంబ్లీకి వెళ్ళి ప్రజల సమస్యల్ని అసెంబ్లీలో
ప్రస్తావించకపోవటం అనేది జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదంగానే మేము భావిస్తున్నాము. అది ఒక వ్యూహాత్మకమైన తప్పిదం అన్నట్టుగా స్పష్టంగా మాట్లాడాడు. అది ఉండాలి. తర్వాత రెండోది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి పట్ల కూడా ఆయన చాలా సంతోషం వ్యక్తం చేశాడు. ఒక మంచి నాయకత్వం ఉంటే రాష్ట్రం ఎలా ఉంటుంది, లేకపోతే పరిపక్వత లేని వ్యక్తుల చేతుల్లో కనుక రాష్ట్రాలు పడితే ఎలా ఉంటుంది అనేది కూడా ఆయన చెప్పాడు. తర్వాత గత 2 సంవత్సరాలుగా తెలంగాణలో కూడా మేము ఒక మంచి ప్రగతి పదంలో రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నాము. ఇప్పుడు 2047 విజన్ డాక్యుమెంట్ని కూడా మేము తయారు చేసి హైదరాబాద్ పట్టణాన్నే కాకుండా, హైదరాబాద్ నగరాన్నే కాకుండా హైదరాబాద్ నగరాన్ని దేశంలోనే ఒక పెద్ద నగరంగా రూపొందించడానికి కావాల్సిన మౌలిక సదుపాయాలను మేము కల్పిస్తున్నాము. దాంతోపాటు తెలంగాణ మొత్తం అంటే సరిహద్దుల్లో కూడా డెవలప్మెంట్ వచ్చే విధంగా మేము అక్కడ కూడా ఒక రోడ్డు తెలంగాణ మాల అన్నట్టుగా నేషనల్ లెవెల్లో వాజ్పేయి గారి టైంలో ఎలాంటి ఇదేశారు రోడ్లు, అలా వాళ్ళు తెలంగాణ మొత్తాన్ని అభివృద్ధి చేసే విధంగా కూడా రేడియల్ రోడ్లు వేస్తూ, అంటే సరిహద్దుల వరకు హైదరాబాద్ నుంచి గ్రామీణ ప్రాంతాలకి చివరికి వెళ్ళటానికి, అటు నుంచి హైదరాబాద్ రావడానికి కూడా బ్రహ్మాండమైన రహదారి వస్తువుల్ని మేము డెవలప్ చేయడానికి ఒక విజన్ డాక్యుమెంట్ కూడా తయారు చేసామని చెప్తున్నాడు. సార్ ఇక్కడ ఇంకో అంశం సార్, ఇటీవల మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు కూడా జగన్ రెడ్డి గారికి కొన్ని సూచనలు ఇచ్చారు, బూతులు వద్దు అని చెప్పి. ఇప్పుడు కోమటిరెడ్డి గారు కూడా అసలు అసెంబ్లీకి వెళ్ళాలి అని చెప్తున్నారు. మరి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాటిస్తారంటారా? జగన్మోహన్ రెడ్డి గారు పాటించే వ్యక్తి అయితే అసలు అలాంటి పరిస్థితి తెచ్చుకోడు కదమ్మా. ఆయనకి అంత విఘ్నత లేకపోతే పరిపక్వత గనక ఆలోచన విధానం ఉంటే ఎప్పుడైనా సరే, ఇంతవరకు నేను ప్రజలు ఇచ్చిన తీర్పుని శిరసా వహిస్తామని చెప్పిన ఎంత పెద్ద నాయకుల్ని చూశాం, కానీ ప్రజలు ఇచ్చిన బాధ్యతను అక్కడ పడేసి తన బాధ్యత తప్పించుకుని తిరగటం అనే వ్యక్తిని ఫస్ట్ టైం చూసాం. అందుకే ఇంతమంది చెప్పాల్సి వచ్చింది. మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు మీరు అన్నట్టు ఆయన తండ్రి కన్నా కూడా పెద్ద ఆయన, అంత పెద్ద ఆయన. తర్వాత వాళ్ళ బిడ్డ కూడా గౌతమ్ రెడ్డి గారు చనిపోయాడు. తర్వాత ఇప్పుడు కూడా ఆ కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సన్నిహితంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వం బాగుండాలని కోరుకుంటున్నప్పటికీ ఆయన ప్రవర్తిస్తున్న తీరు, పార్టీలో సీనియర్ నాయకులు మాట్లాడుతున్న తీరు శోభాయమానంగా లేదు. పార్టీ హుందాతనాన్ని పెంచడం లేదు, ప్రజల్లో గౌరవాన్ని పెంచటం లేదు. చాలా చిల్లర స్థాయి మాటలు మాట్లాడుతున్నారు, అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ప్రతిపక్షాలకు చెందిన కుటుంబ సభ్యుల్ని హేళన చేసేటట్టుగాను దూషించే విధమైనటువంటి పరిభాష వాడుతున్నారు. ఇది పార్టీకి మంచిది కాదు అని ఆయన అంత బహిరంగంగా చెప్పాడు. అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కనుక అంత సీరియస్గా తీసుకున్న వ్యక్తి అయితే ఖచ్చితంగా దాన్ని మేము మా పెద్ద ఆయన రాజమోహన్ రెడ్డి గారు చెప్పిన అంశాన్ని తీసుకుని నేను శాసనసభలో నేను మాట్లాడతాను, శాసనసభకి మా సభ్యులందరం వెళ్తాము, మా బాధ్యతను నెరవేరుస్తామని వెంటనే స్పాంటేనియస్గా చెప్పాలి. ఇప్పుడు ఇంత టైం ల్యాప్స్ అయిన తర్వాత కూడా ప్రజలకి ఆయన స్పందించలేకపోతున్నాడంటే ఎప్పుడైనా రాజకీయాల్లో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలి తప్ప కాల్దన్నుకుంటే. ఇప్పుడు ఒక బెస్ట్ ఉదాహరణ ఏంటంటే అంది వచ్చిన అవకాశాలని పుచ్చుకోకుండా వదులుకున్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి ఒక ఉదాహరణగా నిలిచిపోతాడు. 151 స్థానాలు వచ్చినప్పుడు కనీస పక్షంగా ఒక మీడియం టైప్ పరిపాలన అందించినా కూడా ప్రజలను వేధించకుండా ఉంటే కూడా ఆయన ఆదరించేవాళ్ళు. కానీ ఆయన ఎవరైతే ఓట్లేసి గెలిపించారో వాళ్ళనే శత్రువులుగా భావించి వేధించేటప్పటికి తీసుకొచ్చి, ఇప్పుడు ఏనుగు అంబారీ మీద ఎక్కించిన వ్యక్తిని తీసి నేలకేసి కొడితే ఏ పరిస్థితి వస్తుందో జగన్మోహన్ రెడ్డి గారికి అదే జరిగింది. కాబట్టి ఆయన అందిపుచ్చుకోవటంలో మిస్ అవుతున్నాడు అవకాశాలని. ఒక్కోసారి ఒక రైలు మనం మిస్ అయితే జీవితకాలం మిస్ అవుతూ ఉంటారు చూసారా, అట్లాగే అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. ప్రజల్లో కూడా అభిప్రాయం వచ్చేసింది, ఈయన ఒక నిర్వికారంగా ఉంటున్నాడు, పట్టట్లేదు, మాట్లాడితే కర్ణాటక వెళ్ళిపోతున్నాడు, పులివెందులు వెళ్తున్నాడు, అక్కడ కూడా ప్రజలతో కలవట్లేదు, ఇక్కడున్న ప్యాలెస్కి పరిమితం అవుతున్నాడు. ఇంకా పైగా అధికార పక్షానికి చెందిన మంత్రులు ప్రజల దగ్గరికి వెళ్ళటం తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇది ఎక్కడ విడ్డూరమో మరి అర్థం కాదు. ప్రభుత్వం మమేకమై పనిచేయకపోతే సమస్యలు ఎట్లా పరిష్కారం అవుతాయి? ఒకళ్ళకొకళ్ళు తెలియాలి కదా, ప్రభుత్వం ఏమనుకుంటుందో లేకపోతే ప్రజల సమస్యలు ఎట్లా ఉన్నాయి అనేది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఎవరి మీదో కోటరీ మీద ఆధారపడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి గుణపాఠం వచ్చిందో అలాంటిదే జరుగుతుంది ఎప్పుడైనా. కానీ అందుకు వెంకటరెడ్డి గారిని మనం ఎందుకు అభినందించాలంటే 2 రాష్ట్రాల మధ్య కూడా మంచి సయోధ్య కుదిర్చే ఒక రాయబారిగా నిన్న అక్కడికి వెళ్ళటం అనేది గొప్ప విషయం. నిన్న జాతీయ స్థాయిలో పుతిన్ గారు రష్యా అధ్యక్షుడు భారతదేశం రావటం ఎంత స్నేహపూర్వకంగా జరిగిందో, ఈ మధ్య కాలంలో కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వచ్చిన పరిస్థితుల్లో తెలంగాణ ప్రజల యొక్క మనస్సుని అమరావతిలో ఆవిష్కరించి అక్కడ ప్రజల యొక్క మనస్సుని కూడా ఆయన అవగాహన చేసుకుని రావటం అనేది 2 రాష్ట్రాలకు కూడా ప్రయోజనకరమైనటువంటి ఇదిగా చెప్పచ్చు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ శ్రావణి, మన వీక్షకులు.